భూపాల్పల్లి ఏరియాలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 28వ వార్డు ఎండి క్వార్టర్స్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంగరం గుర్తుతోటి నేను ఎలక్షన్లో ఉన్నాను. దయచేసి ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నేను ఇక్కడ స్థానికుని ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాటి మీద నిత్యం పోరాడుతున్నా. గతంలో మనకి ఇక్కడ డంప్ యార్డ్ కోసం కూడా చాలాసార్లు పోరాడాల్సి వచ్చింది. అదేవిధంగా నేను చేసే పనులన్నీ కూడా మేనిఫెస్టో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. నాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మన ఐఎన్టీసీ నాయకులైనటువంటి రాజేందర్ గారికి మరియు హుసేన్ గారికి మిగతా పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటి వరకు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నేను నా యొక్క ఈ ధైర్యాన్ని మెచ్చి నా యొక్క గెలుపును చూసి మనోడికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంగా పై స్థాయి నాయకులతో మాట్లాడి నాకు ఈ గెలుపులో భాగంగా నా దగ్గరికి వచ్చి నన్ను గెలిపించడంలో ముందుంటా ఉన్నారు. ఓటర్ మహాశయులారా, నేను మీ అందరికీ తలవంచి నమస్కరించేది ఏంటంటే, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపియండి. మన వార్డులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కార్ షెడ్ల ప్రాబ్లం ఉన్నది, డంప్ యార్డ్ ప్రాబ్లం ఉన్నది. అదేగాక ఎండాకాలం వస్తే మనకు నీటి ఎద్దడి ప్రాబ్లం ఉన్నది. పక్కనే ఉన్న గ్రౌండ్ ఉన్నది, ఆ గ్రౌండ్లో ఎటువంటి వసతులు లేవు. అందులో క్రీడాకారులకు నీటి సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు. ఇవే కాక ఇంకా ఎన్నో చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా చేసి నేను ఇవన్నీ కేవలము జిఎం స్థాయి పరిధిలో ఉన్న వాగ్దానాలు మాత్రమే మా పై స్థాయి వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఇవి మనం చేయించగలుగుతాం అనే నమ్మకంతో చెప్పడం వల్లనే నేను మీకు హామీ ఇస్తున్నా. అదేగాక ముఖ్య విషయం ఏంటంటే, కొందరు నాయకులు నన్ను ప్రత్యేకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు వద్దు. నేను ఏ వ్యక్తిని కూడా ఏ పార్టీని కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నేను ఒక మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జిగా ఉన్నా. మీ పార్టీలో కూడా మైనింగ్ స్టాఫ్ సోదరులు ఉన్నారు. నాకు ఏది వర్తిస్తే మీకు అదే వర్తిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే, ఏదైనా మనము ఇక్కడ మాట్లాడాల్సింది సమస్యల కోసం తప్ప వ్యక్తిగత విమర్శల కోసం కాదు. నేను మిగతా ఏదైతే నన్ను విమర్శించిన యూనియన్ ఉన్న వారికి చేతులే దండం పెట్టి చెప్తున్నా, మీరు గెలిస్తే గెలవండి, కానీ నన్ను వ్యక్తిగతంగా దయచేసి విమర్శించకండి. నేను ఒక మైనింగ్ స్టాఫ్ సోదరులు ఉన్నానంటే మీలో కూడా చాలామంది మైనింగ్ స్టాఫ్ సోదరులు ఉన్నారు. దయచేసి ఆ వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తిని మీ యూనియన్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ సోదరులు ఖండించాలని భావిస్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 28వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి గడప చక్రపాణి గారు ఉంగరం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారిని కౌన్సిల్కి పంపాల్సిందిగా ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్ మహాశయులారా, మరి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిసి మరి పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికలు రావడం జరిగింది. కానీ నిన్నటి వరకు పొత్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు నిన్న ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కాకుండా తాము సిపిఐ పార్టీ, ఏఐటీసీ ఈ యొక్క పొత్తును విరమించుకోవడం అని చెప్పడం జరిగింది. కానీ మరి పొత్తులో భాగంగా ఈ 28వ వార్డు సిపిఐ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సిపిఐ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా మద్దతు ఉండే, కానీ నేటి నుండి ఆ మద్దతు విరమించుకున్నాం. మేము ఐఎన్టీసీ పక్షాన ఐఎన్టీసీ మా మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జి గడప చక్రపాణి గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఐఎన్టీసీ పూర్తిగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ గడప చక్రపాణి గారి గురించి మిమ్మల్ని ఓటు అడగడానికి ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ యొక్క గడప చక్రపాణి కనుక ఈ యొక్క 28వ వార్డులో మీరు కౌన్సిలర్ గెలిపించినట్టయితే మీ యొక్క కార్మిక సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా కార్మిక సమస్య పోరాటం ఉన్నటువంటి వ్యక్తి, ఈ యొక్క సమస్యలపైన పరిష్కరించే విధంగా ముందుకు సాగుతారని చెప్పి మేము తెలియజేస్తాం.